అండర్రేటెడ్ హౌస్ డిజైన్ డెసిషన్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. హౌస్ కంప్లీట్ అయ్యాక ఇది ముందే ఆలోచించుంటే బాగుండేది అని అనిపించే మూమెంట్స్ చాలా ఉంటాయి. అలాంటి 10 ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇప్పుడు చూద్దాం. హౌస్ బిల్డ్ చేసేటప్పుడు మన ఫోకస్ ఎక్కువగా సిమెంట్, స్టీల్, టైల్స్, పెయింట్స్ ఇలాంటి మెటీరియల్స్ మీదనే ఉంటుంది. కానీ హౌస్ కంఫర్టబుల్గా, ప్రాక్టికల్గా ఉండడానికి డిజైన్ డెసిషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్, సీలింగ్ హైట్. కేవలం 6 ఇంచెస్ ఎక్స్ట్రా సీలింగ్ హైట్ ఉంటే రూమ్స్ పెద్దగా అనిపిస్తుంది, వెంటిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది, రూమ్ కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇదే స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యాక మార్చడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నెక్స్ట్, డోర్ స్వింగ్ డెసిషన్. డోర్ ఎక్కడ ఓపెన్ అవుతుందో కూడా ప్లాన్ చేయాలి. రాంగ్ డోర్ స్వింగ్ వల్ల లైట్ స్విచెస్ కూడా బ్లాక్ అవ్వచ్చు, వాల్ స్పేస్ వేస్ట్ అవుతుంది, రూమ్ లో మూవ్మెంట్ కూడా ఆక్వర్డ్ గా ఉంటుంది. ఫ్లోర్ ప్లానింగ్ స్టేజ్ లోనే ప్రతి డోర్ ని వెరిఫై చేయండి. ఇంకో ఇంపార్టెంట్ డెసిషన్, స్టోరేజ్ ప్లేస్మెంట్. ఎంట్రన్స్ దగ్గరలో ఒక యూటిలిటీ కబోర్డ్ ప్లాన్ చేస్తే షూస్, బ్యాగ్స్, డైలీ యూస్ చేసే ఐటమ్స్ అన్ని అక్కడే ఆర్గనైజ్ చేయొచ్చు. లివింగ్ రూమ్ కూడా ఆటోమేటిక్గా క్లీన్గా అనిపిస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రికల్ పాయింట్స్. చాలా హౌస్లో బెడ్రూమ్స్లో ప్లగ్స్ పాయింట్ తక్కువ, లివింగ్ రూమ్లో ఎక్కువ ఉంటాయి. ఫర్నిచర్ లేఅవుట్ని బట్టి ముందే ఎలక్ట్రికల్ పాయింట్స్ డిసైడ్ చేస్తే తర్వాత ఎక్స్టెన్షన్ బోర్డ్స్ అవసరం తక్కువ ఉంటుంది. న్యాచురల్ లైట్ గురించి మాట్లాడుకుందాం. నార్త్ ఫేసింగ్ విండోస్ రోజంతా సాఫ్ట్ అండ్ కన్సిస్టెంట్ లైట్ ఇస్తాయి. సౌత్ వెస్ట్ ఫేసింగ్ విండోస్కి ప్రాపర్ షేడింగ్ లేకపోతే సమ్మర్ ఆఫ్టర్నూన్స్లో రూమ్స్ ఎక్కువ హీట్ ఉంటాయి. ఇంకా ఇంటర్నల్ కారిడార్ విత్ 3.5 ఫీట్ కన్నా తక్కువ ఉంటే అది ప్యాసేజ్లా అనిపిస్తుంది. 4 ఫీట్ ఉంటే అది యూజబుల్ స్పేస్లా కంఫర్టబుల్గా ఉంటుంది. కిచెన్ కౌంటర్ టాప్ హైట్. స్టాండర్డ్ హైట్ 34 ఇంచెస్, కానీ ఇంట్లో వాళ్ళు హైట్ ఎక్కువ ఉంటే 36 to 38 ఇంచెస్ కస్టమైజ్ చేయడం బెటర్. డైలీ కుకింగ్ చేస్తున్న వాళ్ళకి బ్యాక్ స్ట్రెంత్ చాలా వరకు తగ్గుతుంది. వాటర్ ట్యాంక్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. రూఫ్ పైన వాటర్ ట్యాంక్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారో కూడా ఇంపార్టెంట్. రాంగ్ లొకేషన్ వల్ల కిచెన్ అండ్ బాత్రూమ్ ట్యాప్స్ దగ్గర వాటర్ ప్రెషర్ అన్ఈవెన్ గా ఉండొచ్చు. రూఫ్ ఫినిష్ చేయకముందే వాటర్ సప్లై ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. టెర్రస్ డిజైన్ విషయానికి వస్తే పెర్పెట్ వాల్ పెట్టాలా లేదా రైలింగ్ పెట్టాలా? అపియరెన్స్ మాత్రమే కాదు, సాలిడ్ పెర్పెట్ టాప్ ఫ్లోరింగ్ హీట్ ని కొంచెం రెడ్యూస్ చేస్తుంది. ఓపెన్ రైలింగ్ కొన్ని డైరెక్షన్స్ లో విండ్, రెయిన్ ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చు. లాస్ట్, హౌస్ అండ్ కాంపౌండ్ వాల్ గ్యాప్. హౌస్ కి కాంపౌండ్ వాల్ కి మధ్య గ్యాప్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. గ్యాప్ చాలా నేరోగా ఉంటే డార్క్ ఏరియా క్రియేట్ అవుతుంది, మాయిశ్చర్, మస్కిటోస్ ఇంక్రీజ్ అవుతాయి, మెయింటెనెన్స్ కూడా కష్టం అవుతుంది. మినిమం 5 ఫీట్ గ్యాప్ మెయింటైన్ చేయడం చాలా బెటర్. ఈ డెసిషన్స్ అన్ని చిన్నవిగా అనిపించవచ్చు, కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక వీటిని మార్చడం చాలా కష్టం. ఈ 10 పాయింట్స్ లో 2-3 అయినా ప్లానింగ్ స్టేజ్ లోనే ఇంప్లిమెంట్ చేయగలిగితే ఫ్యూచర్ లో చాలా టైం అండ్ మనీ సేవ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ ప్లానింగ్, మెటీరియల్, సైట్ ఎగ్జిక్యూషన్ లాంటి కాన్సెప్ట్స్ ని ఇంకా డీటెయిల్ గా నేర్చుకోవాలంటే ఎంట్రీ క్వాంటిటీ సర్వేయింగ్ కోర్స్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ని చెక్ చేయండి.